హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే బీట్రూట్ని తొక్కంతా పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని తురుముగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. తురుము చేసుకుని బల్ల ఉంటుంది కదండి, దాని మీదైనా చేసుకోవచ్చు. అలా అయితే టైం ఎక్కువ పడుతుంది కదా, ఇలా మిక్సీ చేసేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా మిక్సీ చేసుకోవాలండి. బీట్రూట్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇలా కర్రీలాగా కానీ అలాగే జ్యూస్లాగా కానీ తింటే బ్లడ్ శాతం పెరుగుతుందండి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కూరలా ప్రిపేర్ చేసుకుని ఇదంతా కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం పలుకులాగే చేసుకోవాలండి, మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ బీట్రూట్ తురుము అంతా కూడా మనం తాలింపు వేసుకోవాలండి. ఇలా ఒక వెల్లుల్లిపాయ గుళ్ళు కింద వలుచుకుని ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత అవి వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు మినప్పప్పు, అలాగే 2 స్పూన్లు శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే ఆవాలు మొత్తం అన్నీ కూడా తాలింపు సామాన్లు అన్నీ వేసుకోవాలండి. తాలింపు అంతా కూడా మాడిపోకుండా చూసుకోవాలండి, బాగా ఎర్రగా ఏగేలాగా చూసుకోవాలి. ఇందులో 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్క, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా దీనిలో వేసి కుమ్ముకుంటే కచ్చాబిచ్చాగా బాగుంటుందండి. ఇందులో వేసుకుంటే ఫ్రైలో కంపల్సరీ బీట్రూట్ ఫ్రైలో అయితే అల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వేయడం వల్ల బీట్రూట్ స్వీట్నెస్ అనేది తగ్గుతుందండి. అల్లం పచ్చిమిరపకాయలు కూడా మరీ పేస్ట్లా చేసేయకూడదండి. ఇలా దంచి దానిలో వేసి కచ్చాబిచ్చాగా దంచి వేస్తే చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి, తాలింపులంతా కూడా ఇప్పుడు బీట్రూట్ తురుము అంతా కూడా వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే వాటర్ కొద్దిగా పైకి వచ్చేస్తుందండి బీట్రూట్లో నుంచి. ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇంకా వాటర్ కొద్దిగా పైకి వచ్చేస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా ఇంకే వరకు ఈ ఫ్రైని అలా మగ్గనివ్వాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనం దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా, బాగా మగ్గిందండి. బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా వండి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తినేస్తారు తినను అనకుండా. నేను ఎప్పుడు బీట్రూట్ వేపుడు వేసినా సరే ఇలాగే చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కనుక ఇలా అల్లం పచ్చిమిర్చి వేశారంటే ఆ స్వీట్నెస్ ఉండదు కనుక అందరూ ఇష్టపడి తింటారండి. మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అసలు మర్చిపోకండి. బీట్రూట్ ఫ్రై ఒకసారి చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి.